క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా. గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదంపై టాటా సన్స్, ఎయిర్ ఇండియాల చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ క్షమాపణలు చెప్పారు. ఇది చాలా క్లిష్ట పరిస్థితి. మరణించినవారి కుటుంబాలను ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేవు. టాటా నడిపే విమానయాన సంస్థలో ఈ ప్రమాదం జరిగినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నా. ఈ సమయంలో మనమంతా మృతుల కుటుంబాలకు అండగా ఉండాలి అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రమాద కారణాల గురించి ఏమైనా ప్రాథమిక వివరాలు అందాయా అని ప్రశ్నించగా, దర్యాప్తు ముగిసేవరకు వేచి ఉండాల్సిందేనని అన్నారు. ప్రాథమిక ఫలితాలు రావడానికి నెలరోజులు పట్టొచ్చని చెప్పారు. ప్రమాదానికి గురైన విమానం 2 ఇంజిన్లలో ఒకటి 2023లో, ఇంకొకటి 2025 మార్చిలో సర్వీసింగ్ పూర్తి చేసుకున్నాయని, తదుపరి తనిఖీలు ఈ ఏడాది డిసెంబరులో జరగాల్సి ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ సర్వీసులు 15% తగ్గింపు. జూలై రెండోవారం వరకు తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను 15% తగ్గించనున్నామని ఎయిరిండియా వెల్లడించింది. ఇది శుక్రవారమే మొదలై జూలై రెండోవారం వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. భారీగా ఉండే బోయింగ్ 777 విమానాల్లో మరింతగా తనిఖీలు చేపట్టనుండటం, ఇరాన్ గగనతల మూసివేతల కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రభావితమయ్యే ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.